నివాస సంస్కృతి మండువా లోగిలి నుండి అగ్గిపెట్టె లాంటి అపార్ట్మెంట్ల వరకు. ఆనాటి పల్లెటూరు ఇల్లు ముఖ్యంగా గోదావరి, గుంటూరు, కడప జిల్లాలో విస్తారంగా కనిపించే మండువా లోగిలి లేదా చావడి ఇల్లు ఒక అద్భుతమైన నిర్మాణ శైలికి నిదర్శనం. ఈ ఇల్లు కేవలం మనుషుల కోసం మాత్రమే కట్టబడినవి కావు. గాలి, వెలుతురు, వర్షం కూడా ఆ ఇంట్లో సభ్యులే. ఇంటి మధ్యలో ఆకాశం కనిపించేలా ఖాళీ ప్రదేశం ఉండేది. వర్షం కురిస్తే ఆ నీరు ఇంటి మధ్యలో ఉన్న గుంటలో పడి జలజలమంటూ చేసే శబ్దం ఒక సంగీతంలా వినిపించేది. ఆ దృశ్యం వర్ణాతీతం. ఇంట్లో కూర్చొని వర్షాన్ని ఆస్వాదించే వీలు ఉండేది. ఆ ఇంటి నిర్మాణం ఒక సామాజిక శాస్త్రం. ఇంటి ముందు ఉండే అరుగు ఆ కాలపు సోషల్ మీడియా. సాయంత్రం వేళల్లో ఇరుగు పొరుగు వారు ఆ అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకునేవారు. దారిన పోయే బాటసారులు కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని మంచినీళ్లు తాగి వెళ్లేవారు. ఇంటికి తలుపులు ఉన్నా అవి ఎప్పుడూ తెరిచే ఉండేవి, ఆ ఇంట్లోని మనుషుల మనసుల్లాగానే. ఆ ఇల్లు ఎర్రటి పెంకులతో, టేకు చెక్క స్తంభాలతో నిర్మితమయ్యేవి. గోడలు మట్టితో లేదా సున్నం మిశ్రమంతో కట్టబడేవి. ఇవి ఎండాకాలంలో ఏసీ కంటే చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండేవి. ఇంటి వెనక పెరడు ఉండేది. అందులో అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, తులసి కోట మరియు కరివేపాకు మొక్కలు ఉండేవి. వంటింటి వ్యర్థాలు పెరట్లో ఎరువుగా మారేవి. ప్రకృతి చక్రం ఆ ఇంటి ఆవరణలోనే జరిగేది. నేటి నగరాల్లో పెద్ద భవనాలు వెలిశాయి, కానీ మనిషికి ఆకాశం కనిపించకుండా పోయింది. అగ్గిపెట్టె లాంటి ఇల్లు అనే సామెత నేటి నగర జీవనానికి సరిగ్గా సరిపోతుంది. లక్షల రూపాయలు వెచ్చించి కొన్న అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియని భయంకరమైన శబ్దం రాజ్యం చేస్తోంది. కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసివేసి ఏసీ గదుల్లో బతుకుతున్నారు. పక్కింటి నుంచి వచ్చే శబ్దాలను కూడా నాయిస్ పొల్యూషన్ గా భావించే అసహనం పెరిగిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి పెరడు లేదు, పెద్దలు కూర్చోవడానికి అరువు లేదు. బాల్కనీలు ఉన్నా అవి బట్టలు ఆరబెట్టుకోవడానికి పరిమితమయ్యాయి. పిల్లలు 4 గోడల మధ్య బందీలై వీడియో గేమ్స్ లేదా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇది వారి మానసిక వికాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అదే పల్లెటూరులో యజమాని అనే భావన. పల్లెటూరులో సొంత ఇల్లు, సొంత పెరుడు అనే స్వేచ్ఛ ఉండేది. నగరంలో మెయింటెనెన్స్ ఛార్జీలు, అసోసియేషన్ రూల్స్ అనే సంఖ్యల మధ్య జీవనం సాగుతుంది. తెలుగువారి సామాజిక చరిత్రలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక బలమైన పునాది. ఆ పునాది మీద ఎన్నో తరాలు ఆనందంగా బతికాయి. కానీ ఆధునికత, ఆర్థిక స్వాతంత్రం మరియు పాశ్చాత్య పోకడల వల్ల ఆ పునాది కదిలిపోయింది. కుటుంబం ముక్కలయ్యింది. అప్పట్లో ఉమ్మడి కుటుంబం అనేది ఒక భద్రతా వలయం. పాత రోజుల్లో తాతయ్య, అమ్మమ్మ, నాన్న, పెదనాన్న, బాబాయి, అత్తయ్య, పిన్ని, వారి పిల్లలు ఇలా అందరూ ఒకే కప్పు కింద ఒకే వంటశాలలో వండిన భోజనం తింటూ ఉండేవారు. అది కేవలం మనుషుల సమూహం కాదు, అది ఒక మినీ సొసైటీ. కష్టం వస్తే భుజం తట్టడానికి 10 మంది ఉండేవారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ విషాదం జరిగినా అందరూ కలిసి పంచుకునేవారు. ఒంటరితనం అనే పదానికి అక్కడ తావులేదు. పిల్లలైతే తల్లిదండ్రుల దగ్గర కంటే తాతయ్య, అమ్మమ్మల దగ్గరే ఎక్కువగా గడిపేవారు. దీనివల్ల వారికి చిన్నప్పటి నుంచే నీతి కథలు, కుటుంబ విలువలు, బంధుత్వాల విలువలు తెలిసేవి. కలిసి ఉంటే కలదు సుఖం అనేది కేవలం సామెత కాదు, అది వారి ఆర్థిక విధానం. ఒకరికి ఉద్యోగం లేకపోయినా, వ్యవసాయంలో నష్టం వచ్చినా కుటుంబం మొత్తం అతనికి అండగా నిలిచేది. వనరులను అందరూ సమానంగా పంచుకునేవారు. ఇంట్లో పనులను అందరూ పంచుకునేవారు. ఆడవాళ్లు వంటగదిలో పచ్చళ్ళు పెట్టడంలో, వడియాలు పెట్టడంలో కలిసి పనిచేసేవారు. ఆ సమయంలో వారు తమ కష్ట సుఖాలను చర్చించుకునేవారు. అది వారికి ఒక థెరపీలాగా పనిచేసేది. నగరాల్లో నేను, నా భార్య, నా పిల్లలు అనే చిన్న ప్రపంచంలో మనిషి బందీ అయ్యాడు. ఈ సంకుచిత భావన వల్ల కుటుంబం అంటే ఒక బాధ్యతగా కాకుండా ఒక బరువుగా మారింది. పొద్దున్నే లేస్తే పరుగు పందెం. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు డే కేర్ సెంటర్లలో, ఆయాల పెంపకంలో పెరుగుతున్నారు. రక్త సంబంధం ఉన్న వారి స్పర్శ కంటే డబ్బు ఇచ్చి కొనుక్కున్న వారి సేవలే పిల్లలకు దిక్కయ్యాయి. ఇక వృద్ధుల దినస్థితి గురించి మాట్లాడుకుంటే, పల్లెల్లో గౌరవంగా ఇంటి పెద్దగా బతికిన తాతయ్యలు నగరాల్లో ఇమడలేక కోడలి కొడుకు మధ్య గొడవలకు కారణం అవుతానేమోనే భయంతో వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. మనవడు మనవరాలికి ఎత్తుకునే అదృష్టం వారికి, వారి కథలు వినే అదృష్టం పిల్లలకి లేకుండా పోతోంది. సహనం నశించడం, సర్దుకుపోయే తత్వం లేకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలే విడాకులకు దారితీస్తున్నాయి. ఒకే ఇంట్లో ఉన్న ఒకే గదిలో భర్త టీవీ చూస్తుంటే మరో గదిలో భార్య ఫోన్ చూసుకుంటూ, పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం లేని దుస్థితి. మొత్తంగా చూసుకుంటే అప్పట్లో పేదరికం ఉన్నా ప్రేమ ఉండేది. పంచుకోవడానికి ఆస్తి లేకపోయినా అనురాగం ఉండేది. ఇప్పుడు ఆస్తి ఉంది, కానీ పంచుకునే మనసు లేదు. మనిషి సంపాదించింది బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే కాదు, భయంకరమైన ఒంటరితనాన్ని కూడా. ఆహారం మరియు ఆరోగ్యం అమృతం నుండి విషం వైపు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషి అని గురజాడ మాటలు పల్లెటూరులో నిజమయ్యేవి. కానీ నగరంలో తిండి ఉంది, కానీ అందులో సారం లేదు, ప్రాణం లేదు. పొలం నుంచి కంచం వరకు పల్లెటూరులో ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు, అది ఆరోగ్యం, అది ఒక యజ్ఞం. కూరగాయలు మార్కెట్ నుండి తెచ్చేవి కాదు, ఇంటి పెరట్లోనే కాచేవి. వంకాయలు, బెండకాయలు, సొరకాయలు కోస్తుంటే వచ్చే ఆ తాజా వాసన ఆకలిని పెంచేది. బియ్యం సొంత పొలం నుండి వచ్చేవి.
పాలు సొంత పాడి పశువుల నుండి పితికినవి. ఆ పాలలోని చిక్కదనం, ఆ నెయ్యిలోని కమ్మదనం ఇప్పుడు ప్యాకెట్ పాలలో వెతికినా దొరకదు. ఆహార తయారీ విధానం. మసాలాలు మిక్సీలో వేసేవారు కాదు, రోట్లో దంచేవారు. ఆ రోటి పచ్చడి రుచికి, మిక్సీ పచ్చడి రుచికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాగి సంకటి, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు వంటి చిరుధాన్యాలు వారి నిత్య ఆహారం. ఇవి వారిని ఉక్కులాంటి దృఢత్వంతో ఉంచేవి. పచ్చడి జాడీల్లో ఊరబెట్టిన ఆవకాయ సంవత్సరం పాటు పాడవకుండా ఉండేది. ఆ జాడీని తెరవగానే వచ్చే వాసన ఇల్లంతా నిండిపోయేది. భోజన సాంప్రదాయం నేల మీద బాసిం పట్టు వేసుకుని అరటి ఆకులో వేడివేడి అన్నం, నెయ్యి, పప్పు వేసుకుని తింటుంటే అమ్మ వడ్డించే ఆప్యాయత ఆ రుచిని రెట్టింపు చేసేది. అందరూ కలిసి తినడం వల్ల బంధాలు బలపడేవి. నగరాల్లో తినడానికి బతకడం పోయి బతకడానికి తినడం వచ్చింది. కానీ ఆ తినేది కూడా విషతుల్యంగా మారుతోంది. ప్రాసెస్డ్ ఫుడ్ మరియు కెమికల్స్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రోజన్ ఫుడ్స్ నగర జీవనంలో భాగమయ్యాయి. రంగులు, రుచులు కలిపిన ఈ ఆహారం నాలుకకు రుచిని ఇస్తుంది, కానీ శరీరానికి రోగాలను ఇస్తుంది. స్విగ్గీ, జొమాటో సంస్కృతి. వంట చేయడం అనేది ఒక పనిష్మెంట్ లా భావించే రోజులు వచ్చాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఫుడ్ వస్తుంది, కానీ అందులో అమ్మ చేతి రుచి ఉండదు, ప్రేమ ఉండదు. ప్లాస్టిక్ డబ్బాల్లో వచ్చే వేడి ఆహారం క్యాన్సర్ కారకమవుతోంది. అనారోగ్యాలు. చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం సర్వసాధారణమైంది. జిమ్ములు, వాకింగ్ ట్రాక్లు ఉన్న సహజమైన శారీరక శ్రమ లోపించింది. అప్పట్లో రోట్లో పచ్చడి రుబ్బడమే ఒక వ్యాయామం, బావిలో నీళ్లు తోడడమే ఒక వ్యాయామం. ఇప్పుడు ఆ పనులు యంత్రాలు చేస్తున్నాయి, మనిషి మాత్రం రోగాల బారిన పడుతున్నాడు. బాల్యం మరియు ఆటలు. బాల్యం అనేది ఒక మనిషి జీవితంలో అత్యంత మధురమైన దశ. పల్లెటూరి బాల్యానికి నగర బాల్యానికి ఉన్న తేడా చూస్తే గుండె బరువెక్కుతుంది. మట్టిలో మాణిక్యాలు పల్లెటూరి పిల్లలు. పల్లెటూరి పిల్లలకు ఆడుకోవడానికి ప్రత్యేకమైన బొమ్మలు అవసరం లేదు. దొరికిన రాయి, రప్ప, పుల్ల, మట్టి వారికి ఆట వస్తువులే. వీధి ఆటలైతే వామన గుంతలు, అచ్చనగండ్లు, గోలీలు, బొంగరాలు, దాగుడు మూతలు, కబడ్డీ, కోతి కొమ్మచ్చి ఇవి వారి ఆటలు. ఈ ఆటల్లో శారీరక శ్రమ, మానసిక ఏకాగ్రత, జట్టుగా పనిచేసే తత్వం ఉండేవి. చెరువులో ఈత కొట్టడం, చెట్లు ఎక్కడం వారికి నిత్యకృత్యం. మట్టిలో దొర్లినా వారికి రోగాలు వచ్చేవి కావు. వారిలో రోగ నిరోధక శక్తి అంత బలంగా ఉండేది. ప్రకృతితో స్నేహం, పక్షుల కిలకిలలు, గాలి శబ్దాలు, పశువుల అరుపులు వారికి అలవాటు. వారు ప్రకృతిని చూసి నేర్చుకునేవారు. పాఠశాల అంటే 4 గోడలు కాదు, చెట్టు కింద చదువు. ఇప్పుడు స్క్రీన్ బానిసలు నగర పిల్లలు. నగర పిల్లలు బాల్యం 4 గోడల మధ్య, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల మధ్య నలిగిపోతోంది. చేతిలో మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ లేకపోతే అన్నం తినని పరిస్థితి. వీడియో గేమ్స్ లో గంటల తరబడి గడపడం వల్ల కళ్ళ దెబ్బతినడమే కాకుండా సామాజిక సంబంధాలు లోపిస్తున్నాయి. పక్కన ఉన్న ఫ్రెండ్ తో మాట్లాడడం మానేసి ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్నారు. స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. ర్యాంకుల వేటలో బాల్యం బలైపోతుంది. ట్యూషన్లు, ఐఐటి కోచింగ్ల పేరుతో వారికి ఆడుకునే సమయం కూడా ఉండడం లేదు. మట్టి వాసన తెలియని, వర్షంలో తడవని ఒక బాయిలర్ కోడి లాంటి తరం తయారవుతోంది. పండుగలు మరియు సంస్కృతి. ఆచారాల నుండి ఆడంబరాల వరకు తెలుగువారి సంస్కృతి అద్దం పట్టేవి పండుగలు. సంక్రాంతి పండుగ పల్లెటూరులో తెచ్చే శోభ వర్ణాతీతం. ధనుర్మాసం మొదలైనప్పటి నుండి పండుగ వాతావరణం నెలకొనేది. తెల్లవారుజామున లేచి ఇంటి ముందు ఆవు పేడలతో కల్లాపు చల్లి బియ్యం పిండితో రంగురంగుల ముగ్గులు వేసేవారు. ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని బంతిపూలు, గుమ్మడి పూలు, పసుపు కుంకుమలతో అలంకరించేవారు. గొబ్బెమ్మలను గోపికలుగా, లక్ష్మీదేవిగా భావించి పూజించేవారు. సాయంత్రం వేళ ఆడపిల్లలందరూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చేతులు తడుతూ పాటలు పాడేవారు. ఇక్కడ శాస్త్రీయ కోణం. గొబ్బెమ్మలు పెట్టడం వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. ఆవు పేడలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇంటిని సూక్ష్మక్రిముల నుండి కాపాడేవి. గొబ్బెమ్మలపై చల్లే నవధాన్యాలు పక్షులకు ఆహారంగా ఉపయోగపడేవి. తద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడబడేది. తల మీద అక్షయ పాత్రతో, చేతిలో తంబురతో వచ్చే హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల విన్యాసాలు పల్లెటూరు వీధుల్లో కనువిందు చేసేవి. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వారి ఇంటింటికి తిరిగేవారు. భోగిమంటల్లో పాత సామాన్లు వేసి తమలోని చెడును దహనం చేసుకున్నామనే భావన వారిలో ఉండేది. నగరాల్లో పండుగ అంటే టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, మాల్స్ లో డిస్కౌంట్ సేల్స్ మరియు సినిమాలకు వెళ్లడం. అపార్ట్మెంట్ కారిడార్లలో ముగ్గు వేయడానికి స్థలం లేదు. గొబ్బెమ్మలు పెట్టడానికి ఆవు పేడ దొరకదు. ప్లాస్టిక్ ముగ్గు స్టిక్కర్లు, కెమికల్ రంగుల పొడలతో సరిపెట్టుకుంటున్నారు. సాంప్రదాయం మరుగున పిల్లలకు భోగిపల్ల విశిష్టత గాని, గొబ్బెమ్మల ప్రాముఖ్యత గాని తెలియకుండా పోతుంది. పండుగ అనేది ఒక ఆచారంలా కాకుండా ఆఫీస్ నుంచి దొరికే ఒక విరామంలా మారిపోతుంది. ఒకప్పుడు పక్కింటి వారికి పిండి వంటలు పంచుకునే సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు వాట్సాప్ లో హ్యాపీ సంక్రాంతి మెసేజ్ ఫార్వర్డ్ చేయడంలో బాధ్యత తీరిపోతోంది. పాతకాలం పల్లెటూర్లలో మనుషుల మధ్య ఉన్న బంధం ఫెవికాల్ కంటే గట్టిది. ఒకరి కష్టంలో మరొకరు పాలు పంచుకునే తత్వం ఉండేది. ఆత్మీయతకు చిరునామా పల్లె. ఊర్లో ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా ఊరంతా తమ ఇంట్లో పెళ్లిలా భావించేవారు. పందిరి వేయడం దగ్గర నుంచి కూరగాయలు తరగడం, వడ్డనల వరకు అందరూ కలిసి పనిచేసేవారు. క్యాటరింగ్ వాళ్ళు అవసరం లేదు, ఈవెంట్ మేనేజర్లు అవసరం లేదు.
ఆప్యాయత అనే పెట్టుబడితో పెళ్లిళ్లు జరిగేవి. ఒకరికి జబ్బు చేస్తే మరొకరు సాయం చేసేవారు. ఆటోలు, అంబులెన్సులు లేని రోజుల్లో అర్ధరాత్రి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే భుజాల మీద మోసుకెళ్లి మైళ్ళ దూరం నడిచి ఆసుపత్రికి తీసుకువెళ్లిన సంఘటనలు కోకొల్లలు. వరుసలు మరియు పిలుపులు. ఏరా, ఒరేయ్, బావా, వదిన, మామ, అత్త అనే ఈ పిలుపుల్లో ఉండే ఆప్యాయత ఇప్పుడు హలో, హాయ్, అంకుల్, ఆంటీలలో దొరకదు. దారి వెంబడి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగే ఆప్యాయత పల్లెల్లో మాత్రమే కనిపిస్తుంది. అది ఆరా తీయడం కాదు, వారి బాగోగులు తెలుసుకోవడం. ఒంటరితనం. నగరంలో లక్షల మంది జనం ఉంటారు, కానీ మాట్లాడడానికి మనిషి దొరకడు. అపనమ్మకం. పక్కింటి వాళ్ళని కూడా అనుమానంతో చూసే పరిస్థితి. తలుపు తీయాలంటే భయం. ఎవరి ప్రపంచం వారిది. ఎలివేటర్లో ఎదురు పడితే కనీసం చిరునవ్వు చిందించడానికి కూడా మొహమాటం, లేదా బిజీగా ఉన్నట్టు నటించడం. స్టేటస్ సింబల్స్. మనిషి విలువను అతని కారును బట్టి, అతను వేసుకునే బట్టలను బట్టి, అతను నివసించే గేటెడ్ కమ్యూనిటీని బట్టి నిర్ణయిస్తున్నారు. మనసును చూసే నాదులు లేడు. పెళ్లిళ్లు ఆడంబరంగా జరుగుతున్నాయి, కానీ ఆ బంధాలు మాత్రం బలహీనంగా ఉంటున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్. పెళ్లిళ్లలో ఫోటోలు బాగా వస్తాయి, కానీ జ్ఞాపకాలు మిగలవు. భాష, సాహిత్యం మరియు వినోదం. మాండలికం నుండి మౌనం వరకు. భాష అనేది ఒక సంస్కృతికి ఊపిరి. పల్లెటూరులో తెలుగు భాష ఎంత సొగసుగా, ఎంత వగరుగా ఉండేదో నగరంలో అంత కృత్రిమంగా మారింది. మరుపురాని పదాలు మరియు సామెతలు. కళ్ళాపి, గూడు, అటక, చావడి, పెరడు, దడి, కాడి, ముంత, గరిసె, గాథ. ఈ పదాలన్నీ ఇప్పుడు మ్యూజియం వస్తువుల్లా మారాయి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, ఇళ్లలకగానే పండగ కాదు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు వంటి సామెతలు జీవిత సత్యాలను ఎంత సరళంగా చెప్పేవో కదా. ఇప్పుడు ఆ భాష సౌందర్యం కనుమరుగై ఆంగ్ల పదాల మిశ్రమంతో కూడిన తంగ్లీష్ రాజ్యమేలుతోంది. పల్లెటూర్లలో బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలు ప్రధాన వినోద సాధనాలు. ఇవి కేవలం వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని, నీతిని కూడా బోధించేవి. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు ప్రజల నాలుకపై నాట్యమాడేవి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ షార్ట్స్ మనిషి మెదడును ఆక్రమించాయి. క్షణికానందం ఇచ్చే వీడియోలే తప్ప ఆలోచింపజేసే కళారూపాలు కరువయ్యాయి. వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థ. భూమితో బంధం వర్సెస్ కంప్యూటర్తో బంధం. మన తెలుగువారికి ఆత్మ వ్యవసాయంలో ఉంది. రైతే రాజు అనే మాట పల్లెల్లో ఒకప్పుడు వినిపించేది. పల్లె ఆర్థిక వ్యవస్థ. ప్రతి ఇల్లు ఒక చిన్న పరిశ్రమ లాంటిది. వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేతి వృత్తులు అన్ని ఒకదానికొకటి అనుసంధానమై ఉండేవి. వస్తు మార్పిడి పద్ధతి ద్వారా ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకునేవారు. భూమిని తల్లిగా పూజించేవారు. పంట చేతికి వస్తే అది పండుగ. గంగిరెద్దులను, పశువులను సొంత బిడ్డల్లా చూసుకునేవారు. నగర ఆర్థిక వ్యవస్థ. కార్పొరేట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగాలు నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చుని కంటికి కనిపించిన ఎవరో బాస్ కోసం పనిచేయడం, నెలాఖరుకు ఈఎంఐలు కట్టడానికి వచ్చే జీతం కోసం ఎదురుచూపులు. భూమితో సంబంధం తెగిపోయింది. బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. సూపర్ మార్కెట్లో ప్యాకెట్లు దొరుకుతాయని మాత్రమే తెలుసు. ముగింపు. మనం ఏం కోల్పోయాం, భవిష్యత్తుకు ఏం మిగిల్చాలి? తెలుగువారి పాతకాలం పల్లెటూరు జీవనానికి ఇప్పటి నగర జీవనానికి మధ్య పోలిక చూస్తే మనం సాంకేతికంగా ఎంతో ఎదిగాం, కానీ మానసికంగా, సాంస్కృతికంగా అంతే దిగజారం అనిపిస్తుంది. ఇది కేవలం ఒక మార్పు కాదు, ఇది ఒక విధ్వంసం. అప్పట్లో జేబులో డబ్బులు లేకపోయినా గుండె నిండా ధైర్యం ఉండేది. ఇల్లు చిన్నదైనా మనసు విశాలంగా ఉండేది. ప్రయాణం ఎద్దుల బండిలో అయినా గమ్యం ఆనందంగా ఉండేది. కష్టం శారీరకంగా ఉండేది, కానీ మనసు ప్రశాంతంగా ఉండేది. చీకటి పడితే దీపం వెలిగేది, కానీ జీవితాల్లో వెలుగుండేది. ఏసీ గదులు ఉన్నా మనసు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. అరచేతిలో ప్రపంచం ఉన్నా పక్కన ఉన్న మనిషి దూరమయ్యాడు. వేల స్నేహితులు సోషల్ మీడియాలో ఉన్నా కన్నీళ్లు తుడవడానికి ఒక్క చేయి ముందుకు రావడం లేదు. వెలుతురు జిగేలుమంటోంది, కానీ జీవితాల్లో చీకటి అలుముకుంటోంది. పల్లెటూరు అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అది మన మూలాలు. నగరం అంటే అవసరం. మూలాలను మర్చిపోయి అవసరాల వెంట పరిగెడుతున్న ఈ పరుగు పందెంలో మనం మట్టి వాసనను కోల్పోయాం. ఆవు పేడతో అలికిన ఇంటి ముంగిట ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను పెట్టి సాయంత్రం వేళ అమ్మమ్మ చెప్పే కథలు వింటూ చందమామ రావే, జాబిల్లి రావే అని గోరుముద్దలు తినే ఆ బాల్యం ఇక చరిత్ర పుటల్లోనే మిగిలిపోతుందేమో. మనం తిరిగి వెనక్కి వెళ్ళలేకపోవచ్చు, ఎద్దుల బండ్ల మీద ప్రయాణించలేకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలను, ఆ విలువలను, ఆ సాంప్రదాయాలను మన పిల్లలకు కథలుగా అయినా చెప్పాలి. పండుగ రోజు టీవీ కట్టేసి పిల్లలతో కలిసి ముగ్గులు వేయాలి. పిజ్జా బదులు ఆవకాయ అన్నం రుచి చూపించాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు పల్లెటూరు అంటే సినిమాలో చూపించే ఒక సెట్టింగ్ మాత్రమే అని, అమ్మమ్మ అంటే ఫోటోలో ఉన్న ఒక బొమ్మ అని అనుకునే ప్రమాదం ఉంది. మొత్తానికి ఆధునికతను ఆహ్వానిద్దాం, కానీ అమ్మలాంటి పల్లె సంస్కృతిని విస్మరించవద్దు.